ఇంకోవైపు ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి మాత్రం 70,000 ఉద్యోగాలు ఇచ్చినా దమ్ముంటే సవాలుకి సిద్ధమా అంటున్నాడు. ఏం చెప్తారు? అసలు వీళ్ళకి ఎట్లా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఏ భాషను ఉపయోగించాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వానికి. అరే అక్కడ ఒక మనిషి చనిపోయిండు, ఉరేసుకొని చనిపోయిండు, మామూలు మెరిట్ స్టూడెంట్ కాదు. నిన్న పోయినాం మేము డిస్టెన్స్లో 968 స్కోర్ అంటే దాదాపు 97% తీసుకొచ్చిన వ్యక్తి. అదేవిధంగా 540 2007లో 10th పాస్ అయిపోయి 540 మార్కులు, 2009లో ఆయన 97%తో ఇంటర్మీడియట్. అదేవిధంగా 2014లో బీటెక్ పాస్ అయ్యి డిస్టెన్స్లో 73.4% మార్కులతో ఇలా డిస్టెన్స్లో పాస్ అయిన వ్యక్తి. ఆయన 2014లో ఆయన బీటెక్ అయిపోయి దాని తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి మనస్తాపానికి చెందిండు. గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యకు ప్రేరేపించిందంట. సర్ది చెప్పిర్రు నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసింది. కానీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు అనే మనస్తాపానికి గురై ఇవాళ ఆత్మహత్యకు ప్రేరేపించింది ఈ ప్రభుత్వం. ఇవాళ నిరుద్యోగులు చనిపోవడానికి ముఖ్య కారణం ఈ ప్రభుత్వం మాత్రమే. 18 మంది గతంలో, ఇప్పుడు 19 మంది చనిపోవడానికి కారకం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అటు రైతులు చనిపోతూ ఉన్నారు, ఇటు నిరుద్యోగులు చనిపోతూ ఉన్నారు. ఎవరి కోసం ఈ తెలంగాణ సాధించుకున్నాం? గతంలో మేము ఆత్మ బలిదానం చేసుకొని ఇక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఇలా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ ఆత్మ బలిదానం చేసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం.